జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒకవైపున నెల మొత్తం కూడా విలువైనటువంటి సమాచారంతో కూడిన జాతీయవాద వార్తలను అందించడం కోసం చేసేటటువంటి శ్రమ వర్ణాతీతం. ఈ లోపల బయట నుంచి ఎదురయ్యేటటువంటి సమస్యలు అన్ని కూడా తట్టుకుని నిలబడినా సరే నెల చివరకు వచ్చేసరికి చెప్పాలంటే భయం. జీతాలన్నీ ఒకవైపు, ఖర్చులు చూస్తే మరోవైపు, ఇంకా సమకూర్చుకోవాల్సినటువంటి పరికరాలు ఎన్నో మరెన్నో. ఆశయం గొప్పదైనా సరే ఆర్థిక కారణాల వల్ల వేగంగా ముందుకు అడుగులైతే వేయలేకపోతున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనది కనుక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే ఎవరిని కూడా అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఏ విధంగా చూస్తారో మీకు అందరు కూడా బాగా తెలుసు. అందులోనూ మన న్యూస్ ఛానల్, పైగా ఏంటంటే ఒక జాతీయవాద ఛానల్. ఎంతమందికి జాతీయవాద భావజాలం ఉంది మన దేశంలో జనాలకు? మీరే ఒకసారి ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూసి చూడనట్టు వదిలేకుండా మా ఆవేదనను అర్థం చేసుకొని పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా బలోపేతానికి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి, అది ఎంత చిన్న మొత్తం అయినా సరే, ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించాలని చెప్పేసి పేరున అభ్యర్థిస్తున్నాం. ఇక్కడ స్క్రీన్ పైన వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాని కింద గూగుల్ పే, పేటిఎం నెంబర్లు ఉంటాయి. మీకు ఫోన్ పే నెంబర్ కావాలంటే అదే నెంబర్ వాట్సాప్ పనిచేస్తుంది. నాకు ఒకసారి మెసేజ్ చేయండి, లేదా అదే నెంబర్ కాల్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్ లో వచ్చేసి అకౌంట్ డీటెయిల్స్ పెడతా. మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీ శక్తి మేరకు ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించి మన ఛానల్ కాపాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ప్రస్తుతం మన దేశ రాజకీయాల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి జోరుగా చర్చ అయితే జరుగుతుంది. మొన్నటి వరకు కూడా ఏది ఓవర్ యాక్షన్ చేస్తూ మన జాతీయవాద ప్రభుత్వం పైన, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన నిద్ర లేస్తే చాలు అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చేటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సడన్ గా గత 2 వారాలుగా ఎక్కడా కూడా కనిపించకుండా పోయినాడు. ఎక్కడికి పోయినాడో, ఏ దేశానికి పోయినాడో, ఏం చేస్తాడో కూడా ఎవరికి కూడా తెలియదు. రాహుల్ గాంధీ ఇంతకు ఎందుకు కనిపించట్లేదు, అలాగే అసలు ఆయన దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోయినాడు అనే దానిపైన ఇప్పుడు బీజేపీ నాయకులు సంచలన ఆరోపణలన్నీ కూడా చేస్తున్నారు. అసలు బీజేపీ నాయకులు అంతగా ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఈ నెలలో జరగాల్సినటువంటి స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్ ఎందుకు క్యాన్సిల్ అయినాయి? దీని వెనక ఉన్నటువంటి అసలు కథ ఏంటో ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఓకేనా? వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సరే, ఇక అసలు విషయానికి వస్తే, రాహుల్ గాంధీ జనంలోకి రాకుండా తప్పించుకొని తిరగడం పైన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్ సిన్హా తీవ్రంగా విమర్శించాడు. రాహుల్ గాంధీ అసలు ఒక సీరియస్నెస్ లేనటువంటి ఒక పార్ట్ టైం పొలిటీషియన్ అని ఆయన ఉతికి ఆరేశాడు. ఎందుకంటే కరెక్ట్ గా జూలై నెలలో కాలేజీ విద్యార్థులతో, మన దేశంలో ఉన్నటువంటి యువతతో రాహుల్ గాంధీ నేరుగా మాట్లాడాల్సినటువంటి 3 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయితే ప్లాన్ చేశారంట. ఎవరు? వాళ్ళే ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన అప్రమేధావు కదా. విద్యార్థులందరినీ కూడా ఈయన మోటివేట్ చేయాలన్నమాట. ఈయనకుండే పరిజ్ఞానంతోనూ, ఈయనకుండే తెలివితేటలతో. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ 3 ప్రోగ్రామ్స్ అయితే ప్లాన్ చేసింది. కానీ రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడం వల్లే ఆ 3 ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది. దేశం కోసం కష్టపడడం అటుంచి యువతను కలవాల్సినటువంటి సమయంలో కూడా ఆయనకు సొంత పనులే ముఖ్యం అయిపోయినాయా అని జాతీయవాదులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మరి విద్యార్థుల ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని రాహుల్ గాంధీ అంత అర్జెంట్ గా ఎక్కడికి పోయినారు అనే దానిపైన కూడా బీజేపీ పక్కా రీజన్ అయితే చెప్తాంది. దేశంలోని విద్యార్థులు తమ చదువులు, అలాగే పరీక్షలు, కెరీర్ పైన ఎంతో సీరియస్ గా దృష్టి పెడుతున్నటువంటి సమయంలో వాళ్ళను కలిసి మాట్లాడాల్సినటువంటి రాహుల్ గాంధీ మాత్రం వాటన్నింటిని కూడా గాలికి వదిలేసి గత 2 వారాలుగా హాలిడే టూర్ ఎంజాయ్ చేయడానికి విదేశాలకు పోయినాడని చెప్పేసి బీజేపీ ఆరోపించింది. రాజకీయాలు, దేశం పట్ల ఉన్నటువంటి బాధ్యతలు అన్ని కూడా పక్కన పెట్టి రాహుల్ గాంధీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారని, అందుకే విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఈ మీటింగ్స్ కూడా రద్దయిపోయాయని తుహిన్ సిన్హా గట్టిగా మండిపడినాడు. దేశానికి నాయకత్వం వహించాలని చెప్పుకునేటటువంటి ఈ రాహుల్ గాంధీ 24 గంటలు ప్రజల మధ్య ఉంటూ ప్రధాని మోడీ గారి లాగా పనిచేయాలి గాని ఈ విధంగా టైం దొరికినప్పుడల్లా బాధ్యత లేకుండా, కనీసం పక్కనే ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పకుండా విదేశాలకు హాలిడేస్ కి వెళ్ళడం ఏంటని చెప్పేసి బీజేపీ అయితే క్వశ్చన్ చేస్తుంది. నిజానికి ఈ రాహుల్ గాంధీ ఈ విధంగా సడన్ గా దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవడం ఇదే ఫస్ట్ టైం ఏమి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఈ విధంగా బాధ్యతారాహిత్యమైన ఇలాంటి ఘటనలు ఎన్నో కూడా జరిగినాయని చెప్పేసి బీజేపీ గుర్తు చేసింది. ఉదాహరణకు గతంలో పంజాబ్ ఎలక్షన్స్ లాంటి అత్యంత కీలకమైన సమయంలో పార్టీని గాలికి వదిలేసి ఆయన సడన్ గా విదేశీ పర్యటనలకు వెళ్ళడం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. అలాగే పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జరిగి దేశ భవిష్యత్తు గురించి చర్చించే టైంలో గానీ, లేదా పార్టీలో ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు గానీ ఈ రాహుల్ గాంధీ
ఇటలీకో లేకపోతే బ్యాంకాక్ లేదా బ్యాంకాక్ మీదుగా మరే ఏదైనా దేశానికో వెకేషన్స్కి వెళ్తూ ఉంటారని చెప్పేసి బీజేపీ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తానే ఉండాలి. ఇప్పుడు కూడా కరెక్ట్గా విద్యార్థులతో మీటింగ్స్ ఉన్నటువంటి టైంలోనే ఈ రాహుల్ గాంధీ కనిపించకుండా పోవడంతో పాత అలవాట్లన్నీ కూడా మళ్ళీ బయటపడినాయి. ఏం పని ఉంటుంది దీనికి? మళ్ళా ఈయన వచ్చేసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, ఎంత బాధ్యత ఉండదు. మళ్ళీ ఈయన గారిని ఏదో భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి అని చెప్తూ ఉంటారు. ఈయనేమో చప్పా పెట్టకుండా ఏదో మాయల్ మరాఠీ మాయమైపోయినట్టు మాయమైపోతా ఉంటాడు. ఒక్కోసారి ఎక్కడన్నా సోషల్ మీడియాలో కనపడతా ఉంటాయి ఈయన ఫోటోలు. ఏది మాకు ఈయన ఆ దేశంలో కనపడినాడు, ఈ దేశంలో కనపడినాడు, ఆడ కనపడినాడు, ఏడ కనపడినాడు అని చెప్పే ఫోటోలు అక్కడక్కడ కనపడతా ఉంటాయి. ఎందుకు అట్లా అంటాలి? దేశం మీద బాధ్యత అంటే ఇదేనా? ఇక ఈ విషయం పైన బీజేపీ నేతలు కార్యకర్తలు గట్టిగానే విమర్శలు అయితే చేస్తున్నారు. తుహిన్ సిన్హా తన ఎక్స్ అకౌంట్ లో తేదీలతో సహా ఒక పోస్ట్ అయితే పెట్టాడు. రాహుల్ గాంధీ చివరిసారిగా జూన్ 19న పబ్లిక్ లో కనిపించారని, ఆ రోజు తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 2 వారాలుగా ఆయన ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు, ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు, అసలు ఎక్కడా కూడా పబ్లిక్ లో కనిపించలేదని చెప్పేసి క్లియర్ గా రాసుకొచ్చారు. ఎలక్షన్ల టైంలో ఓట్ల కోసం విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడేటటువంటి ఈ రాహుల్ గాంధీ నిజంగా వాళ్ళను కలిసి మాట్లాడాల్సిన టైం వచ్చేసరికి హాలిడేకి వెళ్ళిపోవడం, విద్యార్థుల సెంటిమెంట్స్ తో ఆడుకోవడం అని చెప్పేసి బీజేపీ గట్టిగా విమర్శలు చేస్తుంది. అయితే బీజేపీ వాళ్ళు ఇంతగా విమర్శలు చేస్తా ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కూడా లేదు. ఎందుకంటే మనకంటే తెలియకపోవచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరూ కూడా తెలిసే ఉంటుంది కదా ఆయన ఏంటేది ఏం చేస్తుంది. సరే ఆరోగ్యం బాగాలేదా, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నాడా, లేకపోతే ఏదైనా దేశానికి ఏదైనా వ్యాపారం నిమిత్తం పోయినాడా, లేకపోతే వీళ్ళు చెప్పినట్టుగా ఏదైనా వెకేషన్కి పోయినాడా, షికార్లకు పోయినాడా, దేనికి పోయినాడా వాళ్ళన్నా చెప్పాలి కదా. కనీసం ఈ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికైనా ఎవరు కూడా ముందుకు రాకపోవడం ఇప్పుడు మరింత చర్చకి అయితే దారితీస్తుంది. రాహుల్ గాంధీ ఎక్కడికి పోయినాడు, ఆ ప్రోగ్రామ్స్ ఎందుకు క్యాన్సిల్ అయినాయి అనే దానికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సైలెంట్ గా ఉండిపోయినారు. నిజానికి ఈ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో అంటూ పాదయాత్రలు చేసి కాలేజీ విద్యార్థులను కలుస్తూ తానేదో యూత్ లీడర్ అని చెప్పేసి బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈ గ్యాప్ అంతా కూడా రావడంతో ఈయన గారి అసలు రంగు బయటపడిందని జాతీయవాదులంతా కూడా అంటున్నారు. పైగా రాబోయే రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగబోతున్న టైంలో బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిపోయింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే సోషల్ మీడియాలో నేను చాలా పోస్టుల్లో చూస్తున్నా. అదేమిటయ్యా అంటే ఈ రాహుల్ గాంధీ బయట దేశాలకు పోయిన ప్రతిసారి కూడా దేశం మీద ఏదో ఒకటి అయితే చేస్తానే ఉంటాడు వ్యతిరేక కుట్రలో. ఇప్పుడు కూడా ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడని చెప్పేసి చాలా మంది జాతీయవాదులంతా కూడా పోస్టులు పెడతారు. రాహుల్ గాంధీ ఈ విద్యార్థులతో ఈ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకోవడం ఆయన పార్ట్ టైం పాలిటిక్స్ కి నిదర్శనమే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.